ఇదిగోండి కావాల్సిన కొంచెం నూనె వేసుకోవడం. ఇదిగోండి వెల్లుల్లిపాయ వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా పసుపు వేసుకోండి. ఇప్పుడు పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇది రెండు కూడా మా ఇంట్లోవేనండి. ఇట్లా పొడుగు గరిట తీసుకోండి, చేతిలోకి ఏమి ఇబ్బంది కాదు. అప్పుడు చిన్నపిల్లలైనా చక్కగా వంట చేయగలుగుతారు. చూడండి, పసుపు వేయడం వల్ల మీరు కట్ చేయకపోయినా మంచిగా ఉంటుంది. ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి.